ఎప్పుడైనా సరే లీడర్ల కోసం పబ్లిక్ ఎదురు చూస్తుంటారు. కానీ ఒక్క ఎలక్షన్ల టైంలోనే పబ్లిక్ కోసం లీడర్లు ఎదురు చూస్తుంటారు. పబ్లిక్ ఎక్కడ దొరుకుతారా, ఎట్లా ముచ్చట్లు చెప్దామా అని లీడర్లు కాళ్ళకేసుకున్న చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇట్లనే అవుతున్నది. పొద్దుగాల లేచిందే తడువు పబ్లిక్లనే ప్రత్యక్షమవుతుర్రు నాయకులు. పొద్దు మాపు తేడా లేదు, ఎలక్షన్లు ఒడిసేదాకా పబ్లిక్నే ఉండాలి అన్నట్టు చేస్తుండ్రు లీడర్లు అంతా. నిరీ కారు పార్టీ వాళ్ళు అయితే కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగినట్టే ఉన్నది పోయినరి. ఇక మాజీ మంత్రి మల్లన్న అయితే మొన్న కటింగ్ చేసిండు, మొన్న దోశలేసిండు. ఇక ఇప్పుడు చూడండి చిన్నపొల్లగాన్ల తీరుగా ఇద్దరు లీడర్లు జారుడు బల్ల మీద జర్రు అనుకుంటే జారిండ్రు. ఇక ఒక్క జారుడే కాదు, పార్కుల పట్టాపార్చుకొని యోగా చేసిండు మల్లన్న. 70 ఏండ్ల ఈడుల కూడా కాలు రెక్కలు గట్టిగానే వంచిండు. ఆఖరికి పడుచు పొల్లగాని తీరుగా ఉరుకుడు కూడా దాబాయించి ఉరికిండు. మనిషికి 72 ఏండ్ల ఈడు వచ్చింది, మోకాల నొప్పులు లేవు అయ్యేందబ్బా అనుకుంటారు ఇప్పుడు గా ఉరుకుడు చూసిన జనాలు. ఇక గింత తిప్పలవాడి కసరత్తులు చేసిండు ఏంటికంటే ఓట్ల కోసం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల కారు పార్టీకి ఓటేయిండ్రి అని అడగనికే పొద్దుగాలనే కృష్ణకాంత్ పార్కులో దిగిండ్రు లీడర్లు. అక్కడ కూడా ఇడవకుండా ప్రచారం చేసిండ్రు. ఇంకో దిక్కు కారు పార్టీ తరఫుకేంచి పోటీ చేస్తున్న సునీతక్క 3వ సెట్ నామినేషన్ కూడా వేసింది. మాజీ మంత్రి సవితక్క దగ్గరుండి నామినేషన్ వేయించింది. పండ్ల పని చేయి పార్టీ వాళ్ళను గట్టిగానే అరుచుకున్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన బేరీజ్ వేసుకొని, ఎందుకంటే 22 నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పెట్టిపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా తగ్గిపోయింది అనేది జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు. ఇంకో దిక్కు చేయి పార్టీ వాళ్ళ ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. పండుగ పూటల్లో పబ్లిక్ ను ప్రసన్నం చేసుకోనికే పార్టీలన్నీ ఓటి పంచే కార్యాలు కూడా గట్టిగానే ఉన్నాయా అంటుండ్రు. మరి ఇక చూడాలి ఎట్టెట్ట చేస్తారో. కానీ ఎవరంతకు వాళ్ళు మాకు పోటే లేదు, గెలిచేది మేమే అంటుండ్రు. అయితే అసలు కథ మాత్రం నవంబర్ 14న తెలుస్తుంది.